జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలలో వెండినంది సేవ రోజు శ్రీశైలం దేవస్థానం నుండి సారి సమర్పణ కార్యక్రమం ఉంటుందని ఈవో శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అలాగే రథోత్సవం నాడు కాళహస్తి దేవస్థానం నుండి, కళ్యాణ మహోత్సవం నాడు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి సారెలు సమర్పించే విధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరిక మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో కార్యక్రమాలు కొనసాగే విధంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రావణ సేవ, గురువారం వెండినంది సేవ, శుక్రవారం రథోత్సవం, శనివారం కళ్యాణ మహోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరుగుతుందని తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి రావణ సేవ ఉంటుంది, రేపు వెండి నంది సేవ, తదుపరి రథోత్సవం, కళ్యాణోత్సవం, తెప్పోత్సవం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. 14వ తేదీ వెండి నంది సేవ గ్రామోత్సవం ఉంటుంది. ఈ వెండి నంది సేవ గ్రామోత్సవం ముందు శ్రీశైల దేవస్థానం నుంచి, మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ కామాక్షి తాయికి సారి సమర్పించడం జరుగుతుంది. ఈ సారి సమర్పించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి కోరిక మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సారి కార్యక్రమం వెండి నంది సేవ రోజు శ్రీశైల దేవస్థానం నుంచి, అదేవిధంగా రథోత్సవం రోజు కాళహస్తి దేవస్థానం నుంచి, కళ్యాణోత్సవంకి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి అధికారులు విచ్చేసి, పురోహితులు, వేద పండితులు అంతా విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించేది కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి శ్రీవార్ల ఆశీస్సు పొందవలసింది కోరుతున్నాను. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులందరికీ మెరుగైన దర్శనం ఏర్పాట్లు కల్పించే విధంగా అందరూ అమ్మవారి దర్శనం బాగా జరిగేటట్టుగా, స్వామివారి దర్శనం బాగా జరిగేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లు, మజ్జిగ, మంచినీళ్లు, భోజన సదుపాయాలు, ప్రసాద వినియోగాలు, ప్రత్యేక లైటింగ్ డెకరేషను ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము మే నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగును. మే నెల 7వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, 9వ తేదీ రాత్రి 8 గంటలకు శేషవాహన సేవ, 11వ తేదీ రాత్రి 8 గంటలకు సింహవాహన సేవ, 12వ తేదీ రాత్రి 8 గంటలకు హంసవాహన సేవ, 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి.